గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుందని ఘనంగా ప్రకటిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది అల్లూరు జిల్లాలోని ఒక గిరిజన పాఠశాల. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో, ఏ పైకప్పు విరిగిపడుతుందో తెలియని స్థితిలో విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చదువుకుంటున్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం దయార్తి గ్రామం. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైకప్పు దెబ్బతిని గచ్చులు ఊడిపోయి కిటికీలు, తలుపులు పూర్తిగా పాడైపోయాయి. ఈ పాఠశాలలో ప్రస్తుతం సుమారు 49 నుంచి 50 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సాధారణ రోజుల్లోనే ఇబ్బందులు పడే ఈ పిల్లలకు వర్షాకాలం వస్తే నరకం కనిపిస్తుంది. పైకప్పు మొత్తం కారిపోవడంతో తరగతి గదులన్నీ జలమయంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ గోడ కూలిపోతుందో, ఏ క్షణంలో పైకప్పు నెత్తిన పడుతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. సార్ మాది అందిగిరి మండలం జీనబాడి పంచాయతీ అల్లూరు సీతారామ జిల్లా అందిగిరి మండలం దాయార్తి గ్రామం. మాకు స్కూళ్ళు కారిపోతున్నాయి సార్. పిల్లలు 55 మంది దాటే ఉన్నారు సార్. అంగన్వాడీ పిల్లలు అంటే 28 మంది పిల్లలు ఉన్నారు సార్. మాకు వాటర్కి బాగుంది సార్. స్కూల్ బిల్డింగ్ కూలిపోతున్నాయి సార్. అసలు సందారంలాగా నిండిపోతున్నాయి సార్. మా స్కూల్లో అంతే వర్షాకాలం అంతే అస్సలు పిల్లలు కూర్చోవడం కూడా కావద్దు సార్. పిల్లలకి అక్కడ ఆడిపించడం కూడా, పిల్లలకి చదువులు చెప్పడం కూడా, మాస్టర్లు కూడా, సార్లు కూడా గొప్ప ఇబ్బంది పడిపోతున్నారు సార్. స్కూలు కట్టేసి 15 సంవత్సరాలు అవుతుంది సార్. స్కూల్ బిల్డింగ్ మొత్తం కారిపోతున్నాయి సార్. మేము కొత్త బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ అని, స్కూల్ బిల్డింగ్ అని కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని కోరుకుంటున్నాం సార్. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే నూతన భవన నిర్మాణం చేపట్టాలని, లేదా ప్రస్తుత భవనానికైనా అత్యవసరంగా మరమ్మతులు చేయించాలని గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన విద్యను అందించాల్సిన పాఠశాలే నేడు ఒక ప్రమాదకరమైన భవనంగా మారడం నిజంగా విచారకరం. దాయార్తి గ్రామం జీనబాడి పంచాయతీ అనంతగిరి మండలం అండి. నేను స్కూల్ చైర్మన్. GTWH స్కూలు మేము ప్రభుత్వం దగ్గర కూడా మేము వినియోగించాము. అయినా సరే అప్పటి వరకు కూడా మన స్కూలు మనం ప్రాబ్లం ముఖ్య విషయం చెప్పాలంటే మరి కట్టి 14 సంవత్సరం 15 సంవత్సరం గతంలో కట్టింది. అయినా సరే అప్పటి వరకు కూడా ఇప్పుడు స్కూలు చూస్తుంటే, వర్షాకాలం చూస్తుంటే పిల్లలకి కూర్చోబెట్టడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు ఏ రోజు ఏనాడు కూలిపోతుంది అనేది కూడా మనకు వారంటీ లేని రోజులు, పరిస్థితులు ఉన్నాయండి ఈరోజు. కానీ అలాంటి అప్పటికి మన ప్రభుత్వాన్ని కూడా మనం ఎన్నోసారి మేము ప్రభుత్వాన్ని ఫిర్యాదులు చేసాం. అయినా సరే కొత్త స్కూలు బిల్డింగ్ మనకు ఫిర్యాదులకి కొత్త బిల్డింగ్ కావాలని మరి ప్రభుత్వాన్ని కూడా మరి కోరుకున్నామండి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించే కంటే ముందే అల్లూరు జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ వెంటనే స్పందించాలి. దయార్తి గ్రామ పాఠశాల సమస్యను పరిష్కరించి గిరిజన విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.